సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాజ్యాంగమే మన బలం, రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. డిసెంబర్ 20న రాజ్యసభ ఉప ఎన్నికలు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి. చిత్రహింసల కేసులో విజయ్ పాల్ అరెస్ట్. నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారు. డిజిటల్ పంచాయతీలు, ప్రజలు ఎక్కడి నుంచైనా సేవలు పొందే అవకాశం. ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. తిరుమలలో భారీ నాగుపాము. బ్యాలెట్కు మారాలన్న పిటిషన్ డిస్మిస్. గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా. నిద్రకు ముందు చక్కెర వద్దు. ఈరోజు వార్తలను చూద్దాం. రాజ్యాంగమే మన బలం. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన, కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి అది అవసరమని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు. పౌరుల ప్రాథమిక విధులేమిటనేది రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడటం, సామరస్యాన్ని సురక్షించడం, మహిళల హుందాతనానికి భంగం కలిగించకుండా చూడటం గురించి రాజ్యాంగం నొక్కి చెప్పింది. 3 వ్యవస్థలతో పాటు పౌరుల చురుకైన భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలకు బలం చేకూరుతుంది. పార్లమెంటు చేసిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు కనిపిస్తాయి. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమానికి గత కొన్నేళ్లలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి వారి జీవితాలను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి పథంలో సరికొత్త అవకాశాలు కల్పించాయి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి నూతన సాంకేతికతలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించాం. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకానిక్ భవనం ఉండాలి. రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీపై లీజుకు ఇవ్వాలి. సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలి. ఐటీ సంస్థలను పరిశ్రమల విద్యుత్ టారిఫ్ కిందకు తీసుకురావాలి. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 25 లక్షల రూపాయల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి అని సీఎం సూచించారు. డిసెంబర్ 20న రాజ్యసభ ఉప ఎన్నికలు. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 6 స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైకాపా సభ్యుల రాజీనామాతో రాష్ట్రంలో ఖాళీ అయిన 3 స్థానాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి వశం కానున్నాయి. అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేనందువల్ల వైకాపా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకపోయింది. ఈ నేపథ్యంలో 3 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఆగస్టు 29న రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణారావు పదవీకాలం 2026 జూన్ వరకు, బీదా మస్తాన్రావు పదవీకాలం
2028 జూన్ వరకు, సెప్టెంబర్ 23 రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. ఈ ముగ్గురి మిగిలిన పదవీకాలానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకునే రుణంలో వెసులుబాటు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి ప్రాజెక్టు గడువును, ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును 2026 డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు. ఇందుకోసం బిల్లులు రీయింబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని అడిగారు. చిత్రహింసల కేసులో విజయ్పాల్ అరెస్ట్. ప్రస్తుత ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గతంలో వైకాపా ఎంపీగా ఉండగా ఆయన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటలకు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి విజయ్పాల్ విచారణకు వచ్చారు. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో విచారణకు మంగళవారం హాజరు కావాలని విజయ్పాల్కు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నోటీసులు జారీ చేశారు. ఉదయం 10:45 ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసును గతంలో గుంటూరులో విచారించిన దర్యాప్తు బృందం అప్పటికే ఒంగోలుకు వచ్చింది. వీరంతా జిల్లా ఎస్పీతో సమావేశమై చర్చించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి విజయ్పాల్ను విచారించారు. ఆయన నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో విజయ్పాల్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారి నిర్ధారణకు వచ్చారు. ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు రాత్రి 9 గంటల సమయంలో ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారు. మంత్రివర్గం ఆమోదం మేరకు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే అందులో మార్పు చేర్పులకు మళ్లీ మంత్రివర్గ ఆమోదం పొందాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారుల కమిటీయే ఆ ఒప్పందంలో మార్పు చేర్పులకు సమ్మతిస్తే, వాటి ఆధారంగా అనుబంధ ఒప్పందాలు కూడా జరిగిపోతే అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హోదాలో ఇలాంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బదులు అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్తు కొని ఏపీకి సరఫరా చేసేందుకు ఆ సంస్థతో 2 వేర్వేరు అనుబంధ విద్యుత్ విక్రయాల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఆయన అనుమతి ఇచ్చేశారు. ఈ నిర్ణయం ఆధారంగా ఆగమేఘాలపై ఆ 2 అనుబంధ ఒప్పందాలు జరిగిపోయాయి. వ్యవహారమంతా చక్కబెట్టేశాక సరిగ్గా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు అంటే మే 14న ఈ నిర్ణయాలను రాటిఫై చేయాలని కోరుతూ ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆ సమయంలో ఆ 2 పోస్టుల్లోనూ కొనసాగింది విజయానందే. అంటే మంత్రివర్గానికి పంపించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలకు అనుమతి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ పంచాయతీలు ప్రజలు ఎక్కడి నుంచైనా సేవలు పొందే అవకాశం. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా మీ సొంత ఊళ్ళోని మీ ఇంటికి ఏటా ఆస్తి పన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు రానక్కర్లేదు. ఉన్న చోట నుంచే నేరుగా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు. జనవరి నుంచి స్వర్ణ పంచాయతీల్లో భాగంగా డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇలా పలు సేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు. పంచాయతీల ద్వారా ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగల్లో అత్యల్పంగా 11 డిగ్రీలు నమోదైంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ తొలివారం నుంచి చలిగాలులు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక రింగ్ రోడ్ సమీపంలోని బి టైప్ క్వార్టర్స్ 23వ గది వద్ద 8 అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. బ్యాలెట్కు మారాలన్న పిటిషన్ డిస్మిస్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నందున భారత్లోనూ ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ను పునఃప్రవేశపెట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మంగళవారం దీనిపై విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కేఏ పాల్ వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై 15 నిమిషాలు వాదనలు వినిపించిన అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకుంటూ ఈ వాదనలు వినిపించడానికి ఇది వేదిక కాదు, ఇతర పరిష్కార మార్గాలు ఉన్నాయి, వాటిని అనుసరించండి అని పిటిషనర్కు సూచిస్తూ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా. గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు బి వంశీకృష్ణ, టి వాణిప్రసన్న అభివృద్ధి చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణం. అర్ధరాత్రి, తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు. ఈ ప్రతికూలతలను అధిగమించి కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయి కిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణిప్రసన్న పరిశోధనలు చేశారు. 4.5 ఏళ్లకు పైగా శ్రమించి గుండెపోటుకు కారకాలను నిరోధించే ప్రతినిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు. రాత్రి భోజనం తర్వాత 9 గంటలకు ఈ క్యాప్సూల్ వేసుకుంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతినిరోధకాలను విడుదల చేసి గుండెపోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు. నిద్రకు ముందు చక్కెర వద్దు. భోజనం తర్వాత తీపి తినే అలవాటుంటే రాత్రి భోజనం సమయంలో ఆ అలవాటుకు స్వస్తి పలకాలి. రాత్రి తినే తీపితో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. తీపి రక్తంలోని చక్కెర మోతాదులను పెంచుతుంది. దాంతో రాత్రివేళ తరచూ నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రి తీపి తినడం మానేయాలి. రాత్రివేళ తీపి మానేస్తే మరుసటి రోజు ఉదయం శరీరం మరింత చురుకుదనం పొందుతుంది. రాత్రివేళ తీపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద అదనపు భారం పడుతుంది. కణం మరమ్మతులతో పాటు విషాలను శరీరం నుంచి వెళ్ళగొట్టే అవకాశాన్ని శరీరానికి కల్పించాలంటే నిద్రకు ముందు తీపి తినడం మానుకోవాలి. అదనపు క్యాలరీలు తగ్గి బరువు పెరిగే ముప్పు తగ్గుతుంది. చక్కెర హార్మోన్ల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. తీపి మానేస్తే హార్మోన్ల అసమతౌల్యం సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హెజ్బొల్లాతో కాల్పుల విరమణ. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది. 60 రోజుల పాటు కొనసాగే ఈ విరమణ ఒప్పందానికి
మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంప్ దివిత్ హైదరాబాద్ బాలుడు దివిత్ రెడ్డి సత్తా చాటాడు. ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-8 విభాగంలో విజేతగా నిలిచాడు. 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పుంజుకున్న గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ పుంజుకున్నాడు. తొలి గేమ్లో తెల్లపావులతో ఓడిన అతడు రెండో గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను నిలువరించాడు. ప్రపంచ టూర్ ఫైనల్స్కు గాయత్రి జోడీ WBF ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీకి పుల్లెల గాయత్రి ట్రెసాజాలి జంట అర్హత సాధించింది. మంగళవారం విడుదల చేసిన మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో 8వ స్థానంలో నిలిచిన గాయత్రి ద్వయం ఈ పోటీల్లో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.